ఇక సీడ్ యాక్సెస్ రోడ్ E3 ఇది అమరావతికి తలమానికం లాంటిది. 21 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రధాన రహదారి ఉండవల్లి కరకట్టు మీదుగా మొదలై వెంకటపాలెం, మందడం, వెగలపూడి, తుళ్ళూరు, రాయిపూడి, ఉద్దాడ రామునిపాలెం మీదుగా వెళ్తుంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులకు వెళ్ళే వారికి ఇది ప్రధాన మార్గం. ఇవి కాకుండా బోరిపాలెం, అబ్బరాజుపాలెం, నేలపాడు వంటి 29 రాజధాని గ్రామాలను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్లు, సబ్ ఆర్టీరియల్ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. అమరావతి రోడ్లు అద్భుతమైన ప్రత్యేకతలు ఈ వీడియోలో గమనిస్తే రోడ్డు పక్కన భారీ కాలువలు లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అవి మామూలు కాలువలు కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్. అమరావతి రోడ్ల అతిపెద్ద ప్రత్యేకత ఇది. ఎంత భారీ వర్షం వచ్చినా, వరదలు వచ్చినా చొక్క నీరు కూడా రోడ్ల మీద నిలవకుండా నేరుగా భూగర్భంలోకి వెళ్ళిపోయేలా పగడబందీగా దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతిపక్షాలు అమరావతి నీట మునిగిపోతుందని చేసే విమర్శలకు ఈ డ్రైనేజీ సిస్టమే పెద్ద సమాధానంగా చెప్పవచ్చు. ఇక ఈ రోడ్లతో పాటు యూటిలిటీ డక్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే రోడ్ల కిందనే ప్రత్యేకమైన సొరంగం లాంటి మార్గాలు ఉంటాయి. విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఫైబర్ కేబుల్స్, త్రాగునీటి పైపులు అవన్నీ కూడా డక్ట్స్ లోపలే ఉంటాయి. భవిష్యత్తులో ఏదైనా రిపేర్ వస్తే రోడ్లను తవ్వాల్సిన అవసరం లేదు, నేరుగా మ్యాన్ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి రిపేర్ చేయవచ్చు. ఈ విధంగా అమరావతిలో చాలా వరకు రోడ్లు అనేవి ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్లోని చాలా భాగం అంటే దాదాపు 15 కిలోమీటర్ల మేర ఇదివరకే పూర్తి అయిపోయింది. ఈ రోడ్డు మీదుగానే ప్రస్తుతం పరిపాలనా భవనాలకు అంటే సెక్రటేరియట్, హైకోర్టు రాకపోకలు సాగుతున్నాయి. కరకట్ట రోడ్డు విస్తరణ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. కొన్ని గ్రామాలను కలిపి అంతర్గత రోడ్లు, ఎల్పిసి రోడ్లు కూడా గతంలోనే కొంతమేర పూర్తయ్యాయి. గత 5 ఏళ్లుగా 2019 నుంచి 2024 మధ్య నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. మరి అమరావతి అభివృద్ధి పనులపైన మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. మరి ఇటువంటి అమరావతి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మాత్రం మన 7 ఇండియా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.